నమస్తే సిటీ వార్తలకు స్వాగతం। ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ। సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్ చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట పాదాలు చేతులు పగుళ్లు దళసరి చర్మ వ్యాధులు దురదలు కీళ్ల నొప్పులు వాపులు గ్యాస్ట్రబుల్స్ పైల్స్ లైంగిక సమస్యలు పేను కొరుకు జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్ సెల్ 9849603366। భవిష్యత్ తరాల్ని బంగారుమయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను విశేషంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది। జిల్లా వ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో కొనియాడిన పలువురు నేతలు అధికారులు। ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం విస్తృత స్పందన పొందుతుంది। 33వ ప్రజా దర్బార్ కార్యక్రమంలో అర్జీదారుల నుండి వినతులు స్వీకరించిన పలువురు నేతలు। ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విశాఖపట్నంలో జరిగే సిఐటియు 18వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి। 5 రోజుల పాటు జరగనున్న జాతీయ మహాసభలకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించిన పలువురు సిఐటియు నాయకులు। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, పిఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు తెలిపారు। కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు। పిఠాపురం పట్టణం ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో బాదం మాధవరావు హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి, పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, గండి కొండలరావు హాజరయ్యారు। ముందుగా పిఠాపురం మహారాజు విగ్రహానికి తుమ్మల రామస్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రసంగించారు। అనంతరం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తుమ్మల రామస్వామి, పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, గండి కొండలరావు చేతుల మీదుగా బహుమతులు అందించారు। ఇది సుమారు ₹1,00,000 పైన ఒక స్టూడెంట్ కి సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాయి। దీన్ని మా టైంలో ఒక 10% మాత్రమే ఉత్తీర్ణత ఉండేది 10th క్లాస్। ఇప్పుడు 90% ఉత్తీర్ణత సాధించామంటే మనం ఎంతో సాధించాం। ముఖ్యంగా ఎన్నో నిధులు ఇస్తున్నారు। దీన్ని సదుపాయాలు కల్పించుకోవడానికి పేరెంట్స్ కమిటీ ఒక చైర్మన్ నుండి ఆ పాఠశాల సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడం ఇదంతా కూడా ఉంది। మన పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారు గుర్తించి ఉపాధ్యాయుల పాత్ర గుర్తించి వారికి మన టీచర్స్ డే రోజుని బట్టలు కూడా పంచడం జరిగింది। అందువల్ల టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ మెగా పేరెంట్స్ ఈవెంట్స్ కాకుండా మీరు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేటప్పుడు ఆ పేరెంట్స్ తోటి వాళ్ళ యొక్క పిల్లల లోటుపాట్ల గురించి రివ్యూ చేసినట్లయితే మరింత రిజల్ట్స్ తీసుకురావచ్చు। ఆ దిశగా పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు కిట్లు పంపించడం జరిగింది ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్ కి। ఒక్కొక్క స్కూల్ కి కూడా 2 కిట్లు చొప్పున పంపించారు। మీరు అందరూ కూడా వాటితో ఆడుతున్నారా? వినిపించట్లేదు? ఓకే, అదే విధంగా మన నియోజకవర్గంలో ఉన్న 32
స్కూల్స్ కి కూడా సార్ కిట్స్ పంపించడం జరిగింది. చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలనే ఉద్దేశం మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. మీరు అది తోచ తప్పకుండా ఆటలు, అదే విధంగా మీరు ఇచ్చే రెస్పెక్ట్ ప్రతి టీచర్స్ కి కూడా తల్లిదండ్రుల తర్వాత మన గురువులు, మన ఉపాధ్యాయులు అది దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ మన పిఠాపురం నియోజకవర్గం నుంచి మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం దగ్గర నుండి కూడా క్రమం తప్పకుండా మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తూ ఉన్నందుకు ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారు మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, మరి ఇందాక సోదరుడు కిషోర్ గారు చెప్పినట్టు మరి విద్యతో పాటు ఆటలు కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మరి మన 32 స్కూల్కి కూడా కిట్లు పంపించినటువంటి ఘనత మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పేరెంట్స్ డేకి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో ఇంటి పని లేకపోతే ఏదో ఒక పని మీద ఉండే మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి తరఫున. మీ అందరికీ విద్యార్థులందరికీ తెలియజేసేది మరి ఇక్కడ మీ అందరి అదృష్టం, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేది మన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, యువతకు ఒక మార్గదర్శి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఆదర్శ భావాలు ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉండటం మీ అందరి అదృష్టంగా భావిస్తూ, మరి మీ అందరూ కూడా మరి ఉపాధ్యాయులు చెప్పినటువంటి చదువుని శ్రద్ధగా విని మన పిఠాపురం నియోజకవర్గానికి మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు అందరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరు అందరూ అనుకోవచ్చు మా పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారు కదా, మాస్టర్లదే బాధ్యత, మాస్టర్లే చూసుకుంటారు అనేటువంటిది మీరు అందరూ అనుకోవచ్చు. మన ఇంటిలో ముందు మనం మన పిల్లలకి ఏ విధంగా చెప్పుకుంటామో ఇల్లే ఎవరికైనా పునాది కాబట్టి మన ఇంటిలోనే మన సత్ప్రవర్తన వచ్చేలాగా మనం పిల్లలకు చెప్పుకుంటే కనుక దానికి తోడు మరి ఉపాధ్యాయులు సహకరించడానికి అవకాశం ఉంటుంది. స్కూల్లో కేవలం చదువులు ఆట పాట చెప్తారు, మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించుకోవాలి అవన్నీ చెప్పేటువంటిది తల్లిదండ్రులే. తల్లి తండ్రి మన నడవడికను బట్టే పిల్లల యొక్క నడవడిక ఉంటుంది కాబట్టి ముందు తల్లిదండ్రి పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడతా ఉంది, పిల్లలు ఏం చేస్తా ఉన్నారు, ఈరోజు సెల్ ఫోన్లు వచ్చే సెల్లో ఏం ఫాలో అవుతా ఉన్నారు, ఏం చదువుతా ఉన్నారు, ముఖ్యంగా తల్లిదండ్రులే గమనించుకోవాలి. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు. కాకినాడ జిల్లా కొప్పవరం గ్రామంలో శుక్రవారం జరిగిన 33వ వారం ప్రజా దర్బార్కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు. రియంబర్స్మెంట్ పెన్షన్లు, తల్లికి వందనం వంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడారు. ప్రజల నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం విస్తృత స్పందనను పొందుతుందన్నారు. రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు రియంబర్స్మెంట్పై వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు. అంతేకాకుండా కాకినాడ జిల్లాలోని సమస్యలు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రాజ్యసభలో చర్చిస్తుండటంతో జిల్లా వాసులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ వారం మొత్తం 20 అర్జీలు వచ్చినట్లు
అందులో 7 అర్జీలను వెంటనే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యూటన్ ఆనంద్, జున్నూరు బాబ్జీ, హరి, కొండబాబు, కామాడి దశరథ్, డిఆర్వీసీసీ సభ్యులు ముత్యాల అనిల్, ఐటీడీపీ పాలిక సతీష్, రాష్ట్ర శాలివాహన కుమ్మరి, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ భీమా బత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈవేళ 33వ ప్రజా దర్బారు కొప్పవరం క్యాంప్ ఆఫీసులో జరుగుతోంది. మొట్టమొదటి ప్రజా దర్బారు తెలుగుదేశం జిల్లా పార్టీ ఆఫీసులో సానా సతీష్ బాబు గారు నిర్వహించారు. అప్పటి నుంచి అప్రతిహతంగా అంటే ఏ శుక్రవారం కూడా మానకుండా కూటమి ప్రభుత్వం ఆలోచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఆశయాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ప్రజా దర్బార్లోని కూడా ప్రతి శుక్రవారం జరుగుతున్న ప్రతి గ్రీవెన్స్కు సంబంధించి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు దాని మీద ఒక రకమైన విచారణ చేయడం, ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ఎంతవరకు దీన్ని సక్సెస్ అయినాయి, ఏవి ఎంతవరకు ముందరికి డిపార్ట్మెంట్ తీసుకెళ్లారని చెప్పి నిన్నే ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. 32 ప్రజా దర్బార్లకు సంబంధించి కూడా అనేక విషయాలు సక్సెస్ చేశారు. ముఖ్యంగా ఆనంద్ గారు ప్రతిదాన్ని కూడా అక్కడ వచ్చిన అర్జీదారులతోటి మన డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడుతున్నారు. మిగతా కమిటీ అందరం కూడా దాని మీద ఒక ఆలోచన తీసుకొని సక్సెస్ అవ్వడానికి చూస్తున్నాం. కొన్ని లీగల్ ఇష్యూస్ మాత్రం పక్కన పెడుతూ ఉన్నాం. అది వ్యక్తిగత విషయాల్లో కానీ లీగల్ ఇష్యూస్లో కానీ మనం చేసేది ఏమీ లేదు. 33వ ప్రజా దర్బార్ సంబంధించి డ్రైనేజీలు కానీ, జాబ్ రిక్వెస్ట్లు కానీ, పెన్షన్లు కానీ, ఇళ్ల పట్టాలు అంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక మాయబూచి చూపించి అనేక మందిని మోసం చేసింది. అనేక మందికి పట్టాలు ఇచ్చి ఇళ్ళు ఇవ్వటం, ఇల్లు ఇస్తా అని చెప్పి పట్టాలు ఇవ్వటం, అనేక రకాల మోసాలు చేసింది. ఆ మోసాలను కూడా ఇవాళ మేము రెక్టిఫై చేస్తున్నాం. ఇక్కడ అనేక మంది ఇల్లు లబ్ధిదారులు చాలా విధంగా నష్టపోయారు. వాళ్ళ డేటా చూపించడం వల్ల వాళ్ళ ఇంటికి లేకపోయినప్పటికీ వేళ వచ్చే కొత్త ఇంటికి అర్హత లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి కూడా అధిగమించి అక్కడ ఉన్న అడ్మిన్లతో కానీ, వీఆర్ఓలతో కానీ, అయితే ఎంఆర్ఓ గారితో మాట్లాడి, మల్లిబాబు గారు ఆర్డీఓ గారితో కానీ మాట్లాడుతున్నాం. ప్రతి విషయంలోని కూడా చక్కగా పారదర్శకంగా మేము చేస్తున్నాం. ఇందుకు సహకరిస్తున్న ప్రజలకి, అర్జీదారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సానా సతీష్ బాబు గారు ఒక చక్కటి నివేదనతో, ఒకటి ఆశయంతో, ఆలోచనతో పార్లమెంటు యొక్క పరిధిలో కూడా అనేక విషయాలు ఆయన ఢిల్లీలో ప్రస్తావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఈ కాకినాడ నగరానికి, కాకినాడ పార్లమెంటుకి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల మీద అవగాహనతో ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగా 33వ ప్రజా దర్బార్ నుంచి సతీష్ బాబు గారు ఆఫీస్ తరఫున మరొకసారి మీడియాకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విశాఖపట్నంలో జరిగే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు 18వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికను మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ మాట్లాడారు. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు 5 రోజుల పాటు విశాఖపట్నం కేంద్రంగా సిఐటియు జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఈ 18వ మహాసభ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నో ప్లాస్టిక్ నినాదంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే పర్యావరణ అనుకూల క్లాత్ బ్యానర్లు నినాదంతో నిర్వహిస్తున్నామని, మాత్రమే ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలో ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, అసంఘటితంగా కార్మికుల సామాజిక భద్రత, స్కీమ్ వర్కర్ల సమస్యలపై కనీస వేతనం 26,000 సాధించేందుకు, కార్మికుల్ని బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను తిప్పికొట్టేందుకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, ఉద్యోగ భద్రత, ప్రజల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, మహిళల పని భద్రత అంశాలపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద కార్పొరేట్ అనుకూల విధానాలపై చర్చించి ప్రజల్ని, కార్మికులను, రైతులను సమీకరించి దేశవ్యాప్త ఐక్య పోరాటాల రూపకల్పన చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా శ్రీనివాస్, శేఖర్, భారతీ ప్రియ, మన ఊరు మన బాధ్యత మేడిశెట్టి రాంబాబు, అంగన్వాడీ సంఘం నాయకులు జ్యోతి, రమణమ్మ, వెంకటలక్ష్మి, జీజీహెచ్ తలుపులమ్మ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు కూడా విశాఖపట్నంలో జాతీయ సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని, కార్మికులందరూ ఏకమై లేబర్ కోడ్లు తరిమి కొట్టేంత వరకు కూడా పోరాడాలని ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సిఐటియు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కార్మికులంతా ఏకతాటిపై కార్మిక లేబర్ చట్టాలను రద్దు చేయాలని, కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే జాతీయ మహాసభలు జయప్రదం కోసం ఆ మహాసభల యొక్క వేదిక నుండే కనీస వేతనం అమలు చేయాలి, అలాగే స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని ఆ సందర్భంగా వేదిక నుంచి పిలుపునివ్వబోతున్నాం. ఈ మహాసభలను కార్మికులంతా జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. 18వ జాతీయ మహాసభలు
మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు కూడా జరుగుతున్నాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో ఈ మహాసభల పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ గారు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ మహాసభల థీమ్ ఏంటంటే నో ప్లాస్టిక్, పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి స్పృహతో ఈరోజు సిఐటియు జాతీయ మహాసభలను నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఫ్లెక్స్లు వేయకుండా క్లాత్ బ్యానర్స్తోనే ఒక ప్రచారం అనేటువంటిది తీసుకొచ్చాం. ఆ రకంగా పర్యావరణ స్పృహతో జరుగుతున్నటువంటి మహాసభలకి కాకినాడ ప్రజానీకం విజయవంతం చేయాలి, ఆర్థిక సహకారాలు అందించడం ద్వారా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నప్పుడు కాకినాడ జిల్లాలో 21,000 కుటుంబాలని నేరుగా కలిసి ఈ మహాసభల యొక్క ప్రాముఖ్యతని కార్మిక వర్గానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 21 మండలాల్లో ఒక మండలానికి 1000 కుటుంబాలను కలుస్తూ ఉన్నాం. ఇప్పటికే 5,000 కుటుంబాలు దగ్గరలో కలిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల నుంచి విస్తారమైనటువంటి మద్దతు ఈ కార్మిక వర్గ పోరాటాలకి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం ప్రజలతో చర్చించకుండా, కార్మికులతో చర్చించకుండా తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్ల అమలు నిర్ణయాన్ని వెనక్కి తిప్పికొట్టేందుకు జాతీయ సమ్మెను నిర్వహించేందుకు సిఐటి సిద్ధంగా ఉంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కంటిన్యూ స్ట్రైక్ చేయడానికి కూడా కార్మిక వర్గం సిద్ధపడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కాకినాడ వ్యాపార సంఘాలు కానీ, ప్రజాప్రతినిధులు, మేధావులు ఈ మహాసభల జయప్రదానికి మీ వంతు సహకారాలు అందించి విజయవంతం చేయడం ద్వారా కార్మిక వర్గానికి ఊపిరిలోదాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని సభలో ప్రవేశపెట్టిన హెల్త్ సెక్యూరిటీస్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు కాకినాడ ఎంపీ తంగల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంట్లో జరుగుతున్న శీతాకాల సమావేశంలో భాగంగా లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన హెల్త్ సెక్యూరిటీస్ సెస్ బిల్లుపై ఆయన మాట్లాడారు. ఈ బిల్లు వల్ల ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే పాన్ మసాలాలు, పొగాకు ఉత్పత్తులు గణనీయంగా తగ్గుతాయన్నారు. This bill proposes a cess on the production of pan masala and other notified goods, either based on the machine capacity or manual production. Its purpose is clear: to discourage consumption of harmful products and safeguard public health. Sir, tobacco and related products remain among the leading cause of preventable deaths in India, accounting for an estimated 1.35 million deaths every year. By reducing consumption, this bill is not merely a physical measure, it is a vital public health intervention. The revenue generated will be used for 2 crucial areas: health security and national security. On national security, under the visionary leadership of our Honorable Prime Minister Narendra Modi ji, India has made remarkable progress from strengthening borders to ensuring citizen safety at home and abroad. Sir, I would like to thank the government for the prompt and compassionate action in ensuring the safe repatriation of fishermen from my constituency Kakinada who had inadvertently drifted into Sri Lankan waters. Their safe return along their boats reflects the government's commitment to protecting the dignity and safety of every Indian citizen. Whether through the large-scale defense operations like Operation Sindoor or swift rescue of citizens, the government has consistently demonstrated strategic clarity and effective execution. Sir, India's defense capabilities have grown tremendously over the past decade. Defense expenditure increased from 2.53 lakh in 2013-14 to 6.8 lakh crore in 25-26. Defense production has tripled up from 1.5 lakh crore in 24-25. Defense exports have now reached 100 countries, including US, France, and Armenia. But sir, a secure nation is also a healthy nation. India's health sector has undergone unprecedented expansion. Ayushman Bharat PMJY has provided health protection to 55 crore people, enabling treatments worth 1.1 lakh 9 crores. The Ayushman Digital Mission ABDM has linked 55 crore health records to 78 crore ABHAs. Under PM ABHIM, over 28,000 health and wellness centers has been strengthened nationwide. The National Health Mission budget has risen 70%, reaching 37,226 crore in 25-26. Sir, these achievements reflect a decade of visionary and compassionate governance. However, I wish to make a humble submission regarding the cess revenue. Health is a state subject, and the implementation of health initiatives ultimately depends upon states. I therefore urge the government to explore a mechanism to share a portion of cess revenue with the states. This will ensure the national health missions, schemes and infrastructure reforms are implemented effectively across all regions. Stronger states will make
more for stronger India, and sharing revenue will be deepen the impact of this progressive bill. In conclusion, sir, the Health Security and National Security Cess Bill 2025 is timely, responsible and forward-looking. It will reduce consumption of harmful products, safeguard public health, strengthen the national security and mobilize critical resources for the nation's future. I fully support the bill and urge the government to ensure that its benefit reaches every citizen across the India. Thank you, sir. సిటీ వార్తల్లో విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రోబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తరగతి గదుల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమో అదేవిధంగా ఇంటి వద్ద తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమని పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ పేర్కొన్నారు. పెద్దాపురం గోలివారి వీధిలో గల సిద్ధార్థ మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నెక్కంటి సాయి ప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సలికి సత్యభాస్కరరావు, పాఠశాల ఎస్ఎంఎస్ చైర్మన్ బి అనిత, పాఠశాల హెచ్ఎం జి రాణి, సిహెచ్ పావడి కృష్ణతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే మలిపెద్ది సుబ్రహ్మణ్యం పాఠశాల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ఓబిలిశెట్టి నూకరత్నం పాల్గొన్నారు. చాలా మంది తరం చెందిన స్కూళ్ళు మాకు ఈ స్కూల్కి చాలా గౌరవం. అలాగే మేము చదువుకున్నప్పుడు అలాగే ఉండేది, ఇప్పుడు అలాగే ఉంది. సాక్షర్ కూడా స్టడీ చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు మ్యామ్స్ కూడా అలాగే చాలా కేర్ తీసుకుంటారు. ఫుడ్ దగ్గర కూడా పర్వాలేదు, ఫుడ్ కూడా బాగా పెడతారు. మ్యామ్స్ కూడా ఫుడ్ దగ్గర ఏం తినకపోయినా పిల్లలకి దగ్గర ఉండి చెప్తారు. పిల్లలకి మనం పంపిస్తున్నాం అంటే పిల్లలు మ్యాడమ్స్ మనం కొద్ది పంపిస్తే సాయంత్రం దాకా పిల్లలు ఇంటికి రాదు. అలాంటివి మేడం మీద మనం కేర్ తీసుకుని పంపించడం. అలాగే ఇక్కడ పిల్లలు స్టడీ తక్కువ ఉంది అని మ్యాడమ్స్ బాధపడుతున్నారు. ఎవరైనా పిల్లలు ఉంటే మీరు మ్యాడమ్స్ ఇంప్లాంట్ చేస్తే మ్యాడమ్స్ చాలా పేరెంట్స్తో మాట్లాడి స్కూల్లో వేసుకుంటారంట. నన్ను మొన్న మేడం చెప్పారు, పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పాను, నేను వచ్చి అడుగుతాం మేడం చెప్పారు. ఎవరైనా దయచేసి పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం మేడం సింప్టమ్ చేయండి, చేస్తే మేడం చెప్పండి. నుంచి స్టార్ట్ అయ్యండి ఈ మన ఈ ప్రభుత్వం నుంచి అనమాట. సో మెయిన్ థీమ్ ఏంటి అంటే పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు కలిసి పిల్లల కోసం పనిచేయాలి. మేము 50%, మీరు 50% అండి. ఎంటైర్గా మేము చేయలేము, ఎంటైర్గా మీరు చేయలేము అనమాట. సో స్కూల్లో ఎలా ఉన్నారు, అలాగే వాళ్ళకి ఏం కావాలి ఇంటి నుంచి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ మా నుంచి మీకు వస్తుంది, మీ నుంచి మాకు వస్తుంది. సో పిల్లల కోసం మనం ఒకరికొకరు ఇంటరాక్ట్ అవ్వడం కోసం దీని ఉద్దేశం అండి, మెయిన్ థీమ్ వచ్చేసి. అలాగే సొసైటీతో పిల్లల్ని కలపడం కోసం, పేరెంట్స్ ని కలపడం కోసం, అలాగే స్కూల్ ని కూడా సొసైటీలో తీసుకెళ్ళడానికి, సొసైటీని స్కూల్లో తీసుకెళ్ళడానికి. జస్ట్ లైక్ మన చేపలు సాయి సార్ కదండి, అలా మనకి పెద్దలందరినీ తీసుకొచ్చి ఇలా ఒక టీమ్ అనేది ఏర్పాటు చేశారనమాట. సో ఇద్దరం కొత్త వాళ్ళమే కాబట్టి కొంచెం టెన్షన్ ఉపాధ్యాయులకి తల్లిదండ్రులుగా మీరు మీ సూచనలు సలహాలు కూడా చెప్పాలి. ఏ రకంగా అంటే పిల్లలు ఏ రకంగా చదువుకుంటున్నారు, లేకపోతే ఆ బిహేవియర్ ఎలా ఉంది అనేది మీరు మన టీచర్స్ కి వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళేటప్పుడు ఈ పిల్లలు ఎలా తీర్చిదిద్దాలి అన్నది మీకు కూడా చెప్తారంటే ఈ పాలసీ ఏంటంటే, ఈ విధానం ఏంటంటే తల్లిదండ్రులు టీచర్లు కలిసి పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన తీసుకోవాలి. సాధారణంగా జనరల్గా జరిగేది ఏంటంటే మన వాళ్ళు కొంతమంది పిల్లలు స్కూల్ చదువుతున్నా వాళ్ళ చూసుకుంటారని ఆశపడాలంటే అనేది మీరు ఆహ్వానించిన హెచ్ఎం గారికి, హెచ్ఎం మేడం గారికి, అలాగే మేడం గారికి, అలాగే ఇక్కడ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పిల్లలకు నా దీవెనలండి. మన సత్యభాస్కరరావు గారు చెప్పారు, టీచర్స్ చెప్పారు. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే తల్లిదండ్రులు, టీచర్స్
ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుని అంటే ప్రతి దాని మీద అవగాహన, వాళ్ళకి మీ పిల్లల మీద కొంతవరకు అవగాహన ఉంటుంది, టీచర్కి మీరు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. అంటే వీటి దగ్గర అలర్ట్ చేస్తున్నాడా, లేకపోతే బాగా చదువుతున్నాడా, వాళ్ళ సబ్జెక్టులో సరిగ్గా చేస్తారని మేడం అని మీరు చెప్తే, అంటే ఆ పిల్లలు చెప్పలేరు మీరు వచ్చి టీచర్స్, ఎందుకంటే కొంత భయం ఉంటుంది వాళ్ళకి పిల్లలకి. అదే పేరెంట్స్గా మీరు మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి మ్యాథ్స్ లో సరిగ్గా చేస్తారని మేడం కొద్దిగా కేర్ తీసుకోని అనుకుంటున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా వాళ్ళకి సహాయపడితే ఇంకా మంచిగా మన సమాజం ముందుకు వెళుతుంది. అలాగే మమ్మల్ని కూడా పిల్లలకి ఏంటంటే సమాజంలో అందరితో అంటే టీచర్స్, పేరెంట్స్, రాజకీయ నాయకులు ఎవరైనా అందరినీ కలిపి ఒక తేవాలని దీని ఉద్దేశం. అలాగే పిల్లలందరినీ కూడా మీరు మా సచివాసరాలు చెప్పినట్టు టీచర్స్ చెప్తారండి, చెప్పినా మన ఇంటి దగ్గర ప్రతిదీ కూడా మనం ఒక గంట వాళ్ళ మీద వేసి వెచ్చించాం అంటే వాళ్ళకి ఏదైనా అర్థం అంటే మీరు చెప్తే వాళ్ళకు కూడా సులువుగా అర్థమవుతుంది. అదే టీచర్ గారి దగ్గర అంతమంది ఉండగా చెప్తారు కాబట్టి వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అయితే మీరు తీరితే ఇంకా బాగా మీ పిల్లలు చదువుకుని ఇంకా మంచి స్థాయిలో పోతారని ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి అలాగే మేడం గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంకల్పంతో రాష్ట్రంలో మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం అధికార గర్వంతో మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటని జెడ్పీటీసీ నూలుకుర్తి రామకృష్ణ, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బెజవాడ సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఇచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి మరియు వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆదేశానుసారం కాకినాడ రూరల్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ ముంజరపు సూర్యకిరణ్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నూలుకుర్తి రామకృష్ణ, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నూలుకుర్తి రామకృష్ణ, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అన్సూరి ప్రభాకర్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ ముంజరపు సూర్యకిరణ్లు మాట్లాడారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంకల్పంతో రాష్ట్రంలో మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం అధికార గర్వంతో మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ సెల్ నాయకుడు కరీం భాషా, సర్పవరం ఎంపీటీసీ సారా రాజేష్, రమణయ్యపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యనారాయణ, వాలంటరీ విభాగ అధ్యక్షులు ఎం కృష్ణంరాజు, మండల బీసీసీఎల్ అధ్యక్షులు కొప్పిశెట్టి శివ, రూరల్ మండల సోషల్ మీడియా ప్రెసిడెంట్ కోడి నాగుబాబు, సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ ఎంజీకే రాజు, పెనుమల ధర్మారావు, సర్పవరం ఎస్ఎస్ఎల్ నాయకులు రాయి సూరి, మాజీ ఎంపీటీసీ రాయుడు నాగేశ్వరరావు, మహిళా విభాగం ప్రెసిడెంట్ నల్లా రాణి, లీగల్ సెల్ సాది విష్ణు ప్రసన్న, 3వ డివిజన్ వైసీపీ మహిళా నాయకురాలు భాలి భువనేశ్వరి, కొప్పిశెట్టి భవానీ, అభిషేక్ రెడ్డి, సిద్ధార్థ్ శివాజీ, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు సోదరులు కురసాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు సర్పవరం జంక్షన్లో ప్రజలకి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ఎంత నష్టపోతారో బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా సాధారణ మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎవరు కూడా వైద్య విద్యని అందుకోలేక నష్టపోతారు. కాబట్టి ఈ యొక్క కోటి సంతకాల సేకరణ ద్వారా మా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం అన్నింటి నుంచి కూడా కోటి సంతకాలు సేకరణ చేసి ఆ సంతకాలన్నీ కూడా రాష్ట్ర గవర్నర్ గారికి అందజేసి ప్రజలకు ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలని ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలకు చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలని, ప్రభుత్వానికి మీరు ఆదేశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. నిజంగా మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు స్థాపించి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇంకా మిగతా 12 కాలేజీలు కూడా వివిధ దశల్లో తీసుకొచ్చి ప్రభుత్వం అందిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక 500 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేక సుమారుగా వచ్చిన 16 నెలల్లోనే ఈ రోజుకి కూటమి ప్రభుత్వం 2,40,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఈ అప్పుల్లో కేవలం ఒక 10,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోతాయి కదా. కాబట్టి వెంటనే ప్రభుత్వం
ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం విరమించుకోవాలి, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరపున పోరాడి ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని, వెంటనే మీ యొక్క విధానాన్ని వాపసు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కురసాల కన్నబాబు గారు అయిన ఆధ్వర్యంలో ప్రజల వైద్యం ప్రజల హక్కు ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాలు ఉద్యమం ఇక్కడ కాకినాడ రూరల్ నాయకులందరూ కూడా సంతకాల సేకరణ తీసుకుంటున్నారు. ఈ సంతకాలలో అన్ని వర్గాలు అన్ని పార్టీ వాళ్ళు కూడా వచ్చి మాకు సహకరిస్తున్నారు. గొప్పతనం ఏంటంటే ఈ పేదవాడికి విద్య చెందాలి, చదువు చెందాలన్న విధంగా అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ సంతకాలు పెడతాం. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికైనా కూడా ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటూ ఈ ప్రైవేటీకరణకి ఆపేసి అది గవర్నమెంట్ కాలేజీలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పేదలందరూ కూడా విద్యను అందించాలని, అందరూ కూడా బాగా ఉన్నత చదువులు అందించాలని కోరుకుంటాం. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పేదలకు అండగా ఉంటుంది. మేము వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మేము అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎలాంటి మన ప్రభుత్వం చేసిన ప్రజలకు కానీ అండ్ పేదవాళ్ళకి కానీ ఎట్టి ఇచ్చేసినా సరే మేము ప్రజలకు అందరికీ అండగా ఉంటాం. అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సామాన్యులకు కూడా మెడికల్ విద్య అందుబాటులో తేవాలని జగనన్న గారు చాలా గొప్ప లక్ష్యంతో మెడికల్ కాలేజీలు ప్రభుత్వంగా కట్టడం స్టార్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్క పెట్టాలని చూస్తున్నారు. జగన్ గారి లక్ష్యం ఏంటంటే ప్రతి సామాన్యుడికి విద్య అందుబాటులోకి రావాలి తక్కువ ధరలో. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోని సామాన్యులకు పేదలందరూ కూడా వైద్యం ఉచితంగా ఉన్నత వైద్యం అందాలని చెప్పేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దానికి అనుబంధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలని నిర్ణయించారు. దానిని కాదని వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు కోర్టు సంస్థల ఉద్యమం స్టార్ట్ చేసాం. జగన్ పిలుపు మేరకు కోర్టు సంస్థల ఉద్యమంలో సోషల్ మీడియా తరఫున మేము కూడా పాల్గొంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం. అయితే ఇతర పార్టీలు సోషల్ మీడియా లాగా మాది ఫేక్ న్యూస్లో ఫ్యాక్టరీ కాదు. అలాగే మేము ఎవరిని బూతులు తిట్టడానికి కానీ ట్రోల్ చేయడానికి మా సోషల్ మీడియా వాడుకోవట్లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పార్టీ పక్షాన పార్టీ పిలుపు మేరకు నడుచుకుంటాం. అదే మాకు మా రూరల్ నియోజకవర్గం కురసాల కన్నబాబు గారు మాకు నేర్పింది, మాకు అదే చెప్తారు. కాబట్టి ఆయన మార్గంలోనే మేము మా సోషల్ మీడియా కూడా అదే పద్ధతిలో పాటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకారంగా వచ్చిన నాయకులందరికీ, మాకు వచ్చిన పెద్దలు తిమ్మాపూర్ ప్రెసిడెంట్ బేవడ సత్యనారాయణ గారికి, మా జడ్పీటీసీ పిట్టు అన్న గారికి, ఇంకా భాషా గారికి, ఇంకా ధర్మారావు గారికి, ఇతర నాయకులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం కాకినాడలో మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కోటి సంతకాల కార్యక్రమం కేవలం సంతకాలే కాదు, కోటి మనుషుల యొక్క ఆత్మ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ కోటి సంతకాలు తీసుకెళ్ళి గవర్నర్ గారి దగ్గర ముందుంచి ప్రజల యొక్క ఆస్తి ఏదైతే ఉందో ప్రభుత్వ ఆసుపత్రులు అది ప్రైవేటీకరణ చేయొద్దు, ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వాలకే ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేసావో పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుంది, వైద్యం దూరం అవుతుంది. మనం చూసాం కరోనా కాలంలో ఎంత కష్టపడ్డామో. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి హాస్పిటల్ నిర్మాణం చేస్తే మీరు ఒక ప్రణాళిక ప్రకారంగా పీపీపీ విధానం తీసుకొచ్చి అన్ని ప్రైవేటీకరణ చేసి మీ సొంత లాభాలు చూసుకున్నారు తప్ప రాష్ట్రానికి ఏ రకమైన ఉపయోగం లేని పనులు చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి ఎంతవరకు మంచిది కాదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా గళం విప్పి వ్యతిరేక విధానాల ద్వారా ఈ హాస్పిటల్ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్తున్నారు. మరి మీరు గ్రహించాలి, ప్రభుత్వం గ్రహించాలి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకోవాలి, ప్రజల యొక్క అంతరంగికం తెలుసుకోవాలి. రేపొద్దున ఘోరంగా ఓడిపోయే పరిస్థితి మీకు. మరి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఏదైతే ప్రైవేట్ విధానం తీసుకొచ్చారో ఆ ప్రైవేట్ విధానాన్ని రద్దు చేసి ఇమీడియట్గా, ఎందుకంటే మొత్తం మీరు తెచ్చిన అప్పులో ఒక 10%
ఈ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కంప్లీట్గా పూర్తవుతాయి. పేద విద్యార్థులకు ముఖ్యంగా విద్య అందుతుంది, అలాగే వైద్యం కూడా అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేద ప్రజలకు సేవలు చేయడం జరుగుతుందని మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ నూతికరాజు నేతల ఉమా పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ప్రభుత్వ బదిలీల ఉన్నత పాఠశాలలో మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. తొలుత సరస్వతి దేవికి పూలదండలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్గనైజేషన్ ద్వారా తొలి కార్యక్రమాన్ని బదిలీల పాఠశాలలో బదిలీల విద్యార్థులకు అన్నదానం చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో తమ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగిందని, ఈనాడు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సహకారంతో తమ కళ సాకారమైందని తెలిపారు. భవిష్యత్తులో తమ ఆర్గనైజేషన్ ద్వారా పేద విద్యార్థులు మరియు కష్టాల్లో ఉన్న వారికి తమకు తోచిన విధంగా సహకారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో దినకర్, వసీం ఖాన్, మనోహర్ రాజ్, జాన్ కుమార్, శేఖర్, సత్యనారాయణ, ప్రేమ్ స్వరూప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఒక చాలా విలువైన రోజు. ఎందుకంటే మేము ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది ఇవాళ నెరవేరిందనే చెప్పుకోవాలి. అది కూడా ఏంటంటే మేము ఒక మదర్ అంటే ఒక మదర్ని తీసుకొని ఆ పేరు మీదుగా ఒక లోగో అనేది వాళ్ళ రిలీజ్ చేసాం. అది కూడా ఎప్పటి నుంచో ఒక 15 years నుంచి మేము ఇక్కడ ఈ స్కూల్లో ఎప్పటికప్పుడు సేవ చేస్తూనే వచ్చాం. వాళ్ళ ద్వారానే మేము ఈ లోగోని రిలీజ్ చేయాలని చాలా తపన పడ్డాం. అది వాళ్ళు నెరవేరింది. మదర్ ఆర్గనైజేషన్ అనేది కూడా చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అయింది. సో దానివల్ల మేము డెఫ్&ఎం స్కూల్ని ఎంచుకున్నాము. చాలా మంది హెల్ప్ చేశారు, చాలా మంది మాకు తోడ్పడ్డారు. అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఆర్గనైజేషన్ అంటే ఈ సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటంటే ఎవరైతే నీడీ పీపుల్ లైక్ ఇప్పుడు చదువుకుంటున్నారు కానీ వాళ్ళు ఫీజులు కట్టలేకపోతున్నారు, అదేవిధంగా చాలా మంది పేషెంట్స్ చాలా మంది వరకు హాస్పిటల్స్ వరకు వెళ్ళలేక చాలా మంది ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళని ఎంచుకొని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మేము తప్పనిసరిగా సహాయం చేస్తాము. అంటే మేము పూర్తిగా తీర్చేస్తామని కాదు వాళ్ళ బాధలు. వాళ్ళకున్న ఒక 10 ప్రాబ్లమ్స్ లో అట్లీస్ట్ మా వల్ల ఒక్కటైనా క్లియర్ అవుతుందని మా చిన్న ఆశ. సో ఇది మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు సహాయ సహకారాలు అన్ని కూడా మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు. ఈరోజు చాలా విలువైన రోజు. ఎందుకంటే మేము ఒక గత కొంతకాలం నుంచి ఎప్పటి నుంచో అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఆర్గనైజేషన్ పెడదామని ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే బయట ఎన్నో విధాలుగా చాలా మంది ఆర్గనైజేషన్ చేస్తున్నారు, అలాగే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినా మేము కూడా ఉన్నాము. కానీ ఈ రోజు మాకు దేవుడు ఇచ్చినందుకు కూడా మేము ఈరోజు చాలా సంతోషిస్తున్నాం. అయితే మొట్టమొదటిగా మేము ఈ రోజు ఇక్కడ డెఫ్&ఎం స్కూల్లోని చిన్నపిల్లల మధ్యలో వాళ్ళ చేతుల మీదుగా కూడా ఈ ఆర్గనైజేషన్ మేము స్టార్ట్ చేయడానికి మాకు ఈ యొక్క డేని మాకు మంచిగా చూస్తున్నాము. అయితే ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ విత్ మదర్స్ లవ్. ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద పిల్లలు ఎవరైనా ఉన్నా వారికి సహాయం చేయడం, ఒక బాగా పేదవారు ఉంటే వారికి మాకు వీలైనంత వరకు మేము మా యొక్క టీము కలిపి వారికి ఎంతైనా సహాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు మొట్టమొదటిగా పిల్లలందరూ కూడా ఫుడ్ డొనేషన్ పెట్టాం. దానికి మాకు సపోర్ట్గా రాజేష్ గారు, ఉమా గారు, అలాగే మనోహర్ రాజ్ గారు, జాన్ గారు అండ్ శేఖర్ గారు, దుర్గ్ గారు, సీన్ గారు, ఇలా మొత్తం ఎంతైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడికి ఇంత గ్రాండ్గా ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఓపెన్ చేయడానికి వీళ్ళందరూ మాకు ముందుండి నడిపించినందుకు, అలాగే ఈరోజు ఈ ఆర్గనైజేషన్ మీద ఇంకా ఎన్నో కొన్ని కార్యక్రమాలు మేము చేపట్టాలని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని, కాలేజీలని అన్ని విధాలుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ సమావేశం పిఠాపురం పట్టణం ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మహారాజు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, మహారాజు కుమారుడు రామరత్నారావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని పలు సూచన సలహాలు అందించారు. అనంతరం క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, కౌన్సిలర్లు ఆలవరపు నగేష్, రాయుడు, శ్రీను, కోళ్ల బంగారు బాబు, పిల్లి చిన్న, కొండపూడి ప్రకాష్, కొర్రప్రోలు శ్రీను, సోము సత్యబాబు, మట్టా గణేష్, రావుల రమేష్,
అడ్డూరి శ్రీను, పుణ్యమంతుల మూర్తి, పొన్నాడ గంగాభవాని, గొడుగు సూరిబాబు, దాసం ప్రసాద్, వరద సతీబాబు, రాయవరపు తిరుమలరావు, ఎర్రంశెట్టి శ్రీను, శివాల పాపారావు, కరణం సాయిబాబు, మసకపల్లి రాజా, సోనాబాబు, రామకృష్ణ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకి పిల్లల మీద శ్రద్ధ ఉండాలి. ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో పిల్లలు చదువు మీద ఇంకా శ్రద్ధ చూపిస్తారు. మన తల్లిదండ్రులు అసలు పిల్లలు స్కూల్లో ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం లెసన్ చెప్పారు అని మనం అడగలేదనుకోండి. వాళ్ళ ఆటల దృష్టిలో మనకి జరిగిన యథార్థాలు చెప్పకుండా ఏదో చెప్పి పరిస్థితి వస్తుంది. ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ని పార్టీలు కలిస్తేనే కూటమి ప్రభుత్వం పెట్టిందే మెగా టీచర్స్ క్యాంప్. దీన్ని ఎందుకు ఇది వరకు ఎప్పుడు కూడా పేరెంట్స్ మీటింగ్ లేదు, ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే పిల్లలకి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. తల్లికి వందనం ఇచ్చింది 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చక్కటి స్కూల్ డ్రెస్ ఇచ్చారు. అన్నీ కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే స్కూల్లో టీచరు ఒక 8 గంటల బాధ్యత తీసుకుంటారు. వాళ్ళు చెప్పిన ఏ విధంగా చెప్పారో ఆ చెప్పిన మనోళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా, చెప్పిన అర్థమైందా లేదా అన్నది ఆలోచించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు, ముఖ్య పాత్ర తల్లిదండ్రులు. ఒకవేళ డల్గా ఉంటే స్టూడెంట్ మళ్ళీ హెడ్ మాస్టర్ గారికి వచ్చి మా వాడు మ్యాథ్స్లో డల్గా ఉన్నాడు, మరి రోజుకి 1 అవర్ 2 అవర్స్ మనకి ఎక్స్ట్రా వర్క్ చేయించండి అంటే కూడా చేయించడానికి సిద్ధంగా టీచర్లు అందరూ ఉన్నారు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు. మనకి ఈరోజు ఇంట్లో పరిస్థితులు ఏంటి, మనకి చదువు వలన ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత పిల్లల మీద కూడా. ఇప్పుడు జేఈఈ కానీ మరి నీట్ కానీ ఇలా మీరు రేపు ఇంటర్మీడియట్ చదివాక పెద్ద చదువులకు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభుత్వం మీకు కోచింగ్ పెట్టి ఆ టెస్టులకు పంపే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇన్ని రకాలుగా ఈరోజు కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో మరి దానికి సంబంధించిన మంత్రి కాబట్టి చాలా ఎక్కువ శ్రద్ధ చదువుల మీద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 15,000 మంది 16,000 మంది ఉపాధ్యాయులు కూడా మీ అందరూ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన అనంతరం తర్వాత కార్మిక చట్టాన్ని అమలు చేయడం లేదని ఏఐటీయూసీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల్ని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన పాలిక యజమానికి నిబంధన ప్రకారం తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చగిలి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, ఎంఆర్వి రావు, వాసు, అంజీ, గోవింద్, డిఎస్ నారాయణ, ఏఎల్జే రావు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో ప్రభుత్వంలోకి విలీనం అయిన తర్వాత కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా యాజమాన్యాలు వ్యవహరిస్తాయి. అంతకుముందు కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఓ సిస్టమేటిక్గా నడిచే ఈ ఆర్టీసీ ఈవేళ ప్రభుత్వంలోకి ఏలైన తర్వాత ఏళ్లే ప్రభుత్వంలో ఉన్నతాధికారుల కింద వ్యవహరిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. దాని మీద ఇప్పుడు మా వెంకటేశ్వర్లు కొన్ని మాటలు చెప్పాడు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎలా మార్చుతున్నారో, అతను కాలిపోయిన ఫోటో మార్చేసి ఇంకోటి పెట్టారంటే ఎలా ఉందంటే అలాంటి చర్యలు చేస్తున్నారు. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తున్నాం. నేను ఆర్టీసీలో చేసి డ్రైవర్గా రిటైర్ అయ్యాను 2008లో. అప్పుడు దాకా ఉన్న పరిపాలనా విధానం ఆ తర్వాత నుంచి కుంటుపడిపోయి కార్మికుల మీద వేధింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు నా ముందు మాట్లాడిన సోదరు తక్షణమే ఈ అధికారులు ఆ విధానాలు మానుకుని సమస్యలు ఏమున్నాయో వాటిని పరిష్కరించాలి. అలాగే జిల్లా ఉన్నతాధికారి అయిన
గౌరవనీయులైన కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందన చేసి ఈ కార్మిక సమస్యలు పరిష్కరించాలనేది ఈ సందర్భంగా ఏఐటీసీ పిఎస్ నారాయణగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్న కలెక్టరేట్లో నేను అవినీతి మీద కాకినాడలో ఫిర్యాదు చేసింది నమోదు కాలేదని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేయడం జరిగింది. దాని మీద డిపో మేనేజర్ గారు ఏదైతే కాకినాడ డిపో మేనేజర్ గారు ఉన్నారో దాని మీద ఆయన ఒక కౌంటర్ ఇస్తూ చెప్పాడు, నిబంధనల ప్రకారమే మేము చర్యలు తీసుకుంటున్నాం తప్ప రూల్స్ వ్యతిరేకించలేదు అనేది ఆయన యొక్క వాదన. అలాగే నన్ను వేధింపు చర్యలకు పాల్పడలేదని ఆయన చెప్పడం జరిగింది. ఇది వాస్తవం తెలుసుకోవాలంటే నేను 3వ తారీఖు 11వ నెలలో నేను కలెక్టరేట్లో కాకినాడ రిజర్వేషన్ కౌంటర్లో జరిగిన అవినీతి మీద ఏవిసిబి విచారణ జరిపించాలని చెప్పడం జరిగింది. దాని మీద నన్ను ఏదైతే విశాఖపట్నం చార్ట్ ఉందో నాది చార్టు, నాకు గతంలో నేను నైట్ విశాఖపట్నం వచ్చి 6 అవర్స్ రెస్ట్లో నేను విశాఖపట్నం రాలేనని చెప్పి వ్రాతపూర్వకంగా కాగితం రాసిస్తే నాకు 2 విశాఖపట్నం డే విశాఖపట్నం జరుగుతున్నాయి. ఈ ఫిర్యాదు ఇచ్చిన కాడి నుంచి కూడా మీరు వెళ్ళి మా మస్తరు ఫిర్యాదు చేసుకోవాలి, మీడియా సముఖంగా తెలియజేస్తుంది. నాకు రాత్రి 17:30 విజయవాడ, అలాగే ఉదయం 9:30 విశాఖపట్నం, 7 గంటల భద్రాచలం, దాన్ని 19:45 షెడ్యూల్ తిప్పుతున్నారు. దీనివల్ల నా ఆరోగ్య పరిస్థితి అవుతుంది మీడియా మిత్రులతో తెలియజేశాను. ఆయన నన్ను ఏ విధమైన ఇబ్బందులకు గురి చేయట్లేదంటే మీరు చాటు దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకుంటే నేను సంతకం పెట్టింది ఏ టైంకి డ్యూటీకి వెళ్ళాను, ఏ టైంకి డ్యూటీ అన్నీ కూడా పక్కాగా ఉంటాయి. ఆయన అయితే నన్ను కాకినాడలో ప్రశ్నించే గొంతుకు నొక్కేలనే ఉద్దేశంతో నా మీద వేధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే నిబంధనల ప్రకారంగా ఆయన ప్రతి చర్య తీసుకుంటున్నారంటే ఈయనకి కాలు పోయింది. కాలిపోతే ఆయన ఏం చెప్పారంటే ఆయనకి ప్రత్యామ్నాయం ఉద్యోగం కావాలని అడిగారు. మేము పైకి లెటర్ రాసామన్నాం. అంటే యాక్సిడెంట్ జరిగి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది, పైకి రాసిందంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ? అదే కాకుండా ఆయన ఫోటో మార్ఫింగ్ చేసి కలెక్టర్ ఆఫీసులో ఇచ్చారు. ఇది వాస్తవా కాదా? మీడియా మిత్రులు కలెక్టర్ ఆఫీసులో ఎంక్వైరీ చేసుకోండి, ఆయన ఫోటో మార్ఫింగ్ చేశారా లేదా. అలాగే ఏదైతే ముండి శ్రీనివాసరావు ఉన్నాడో ఆయన సెల్ ఫోన్ డ్రైవింగ్ చేశాడని విధుల నుంచి తొలగించారు. అది దాని తర్వాత 2024లో 2025లో అదే సెల్ ఫోన్ డ్రైవింగ్లో వీడియోలో ఉన్న కేసులు కూడా మేనేజ్మెంటు ఇవ్వడానికి ఆస్కారం ఏ నిబంధనల ద్వారా మీరు ఇచ్చారు? ఇతనికి 4-5 సంవత్సరాల మధ్య నుంచి ఉద్యోగం లేకుండా ఏ నిబంధనలు మించి మీరు తెలియజేయాలో మీడియా మిత్రుల ద్వారా మీరే ఇవ్వాలి. ఎందుకంటే నేను ఏమీ చేయట్లేదు నిబంధనల ప్రకారం అంటే ఏ నిబంధనల ప్రకారం చేశారు అంటే ఆయన కోర్టుకు వెళ్ళారని ఒకే ఒక ఉద్దేశంతో మీరు చేశారు. ఈ రోజున మేము పలుమార్లు డ్రైవర్ అసోసియేషన్గా అలాగే యునైటెడ్ వర్కర్స్ యూనియన్గా మేము ఏ విధమైన కార్మికులు పడుతున్న ఇబ్బందుల మీద ఏ విధమైన చర్యలకి పాల్పడుతుందో మేనేజ్మెంట్ దాని మీద మేము వ్రాతపూర్వకంగా మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కూడా మేము గుర్తింపు సంఘాలతో మాట్లాడతామని మమ్మల్ని చిన్న సంఘాలపై చూసి మా డ్రైవర్ని అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. మేము ప్రజల్ని సరైన గమ్యస్థానానికి తీసుకువెళ్ళాలంటే మాకు సరైన రెస్ట్ అవసరం. ఆల్రెడీ 62 రోజులు ఏదైతే గుర్తింపు సంఘం ఉందో నేషనల్ మజిస్ట్రేట్ నేను డ్యూటీ దిగిన వెంటనే డ్యూటీకి వెళ్ళకూడదని నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు కొత్త చార్ట్ వేశారు. దాన్ని కూడా డ్యూటీ దిగి వెళ్లకుండా ఇంకా మస్తలు కుదించేశారు. దీన్ని డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజున మీడియా మిత్రుల ద్వారాగా డిఎం గారు ఇచ్చిన వివరణ అవాస్తవము. ఇది ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకుని తెలిసి ప్రజలకి, ఎందుకంటే మీడియా మిత్రుల ద్వారా వెళ్ళేది ప్రతి ఒక్క విషయం కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలకి ప్రభుత్వం మీద ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి కేవలం ఏపీఎస్ఆర్టీసీలో ఈ విధమైన ఒక అవినీతి కేసు, ఈ అవినీతి కేసు మీద ఇస్తే రిజిస్టర్ అవ్వలేదని అంటే ఎవరు తప్పిదం? అది కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు తప్పిదమా? ఈ ఫోటోలు మార్పింగ్లు ఎలా జరుగుతున్నాయి అది కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు తప్పిదమా? కాబట్టి ఇవన్నీ కూడా మీరు పరిశీలనలో తీసుకుని డిపో మేనేజర్ గారికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, నేను అడిగిన విషయాల్లో ఏదైనా అవాస్తవం ఉందని తేల్చమండి. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
భవిష్యత్ తరాల్ని బంగారుమయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను విశేషంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో కొనియాడిన పలువురు నేతలు, అధికారులు. ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం విస్తృత స్పందన పొందుతుంది. 33వ ప్రజా దర్బార్ కార్యక్రమంలో అర్జీదారుల నుండి వినతులు స్వీకరించిన పలువురు నేతలు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విశాఖపట్నంలో జరిగే సిఐటియు 18వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి. 5 రోజుల పాటు జరగనున్న జాతీయ మహాసభలకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించిన పలువురు సిఐటియు నాయకులు. ఈనాటి సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్, కాకినాడ. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్, కాకినాడ. భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు, చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్, కాకినాడ. ప్రతి శుక్ర, శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.